అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు రైతు బంధు ఆలస్యం చేస్తుందని కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా రైతు బంధు లేక రైతు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రైతు బంధు ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది ఉందమ్మా సార్. రైతు బంధు విషయంలో కూడా ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు వేయలేదని కూడా తెలుస్తుంది. రైతు బంధు ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము 15,000 ఇస్తాము రైతు బంధు అని చెప్పారు. ఇంతవరకు 3 ఎకరాల వరకు కూడా రైతు బంధు పడలేదు. అది ఎప్పుడు పడుతుంది ఏంది అనేది కూడా తెలియదు. చాలామంది రైతులు అసలే కాలం కాలేదు, కొద్ది కాలానికి మాత్రం బోర్లు కింద పెట్టిన నాట్లేసిన వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు వేస్తుందనే నమ్మకం అయితే నాకు లేదు. వేస్తే 4-5 రోజుల్లో వేయాలి. వేయకపోతే ఎన్నికల కోడ్ వచ్చిందంటే ఈ కారు ఎగొట్టే ఉపాయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రైతులకు ఎన్ని ఎకరాల వరకు కూడా రైతు బంధు వేసిరని కూడా ఎవరిని అడగాలి? ఎవరు చెప్తున్నారు డేటా? అసలు డేటా ఎవరిని అడగాలి? రైతు బంధు అనేది తెలియదు. అసలు రైతు బంధు ఒకరికి వేస్తున్నారు, ఒకరికి వేయట్లేదు. ఇప్పటివరకు 3 ఎకరాల వరకు వచ్చిందనే ఏఈఓలు చెప్తున్నారు. అది కూడా నికరంగా లేదు. కొంతమంది 1/2 ఎకరం వాళ్ళకు కూడా రాలేదు. ఇది ఎప్పటి వరకు వేస్తారు? లేకపోతే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని వేయరు. ఇక పైసలు పడ్డాయా పడలేదా? రైతు బంధు పైసలు అనేది ఎకరన్నర ఉన్న వాళ్ళకు ఆల్మోస్ట్ పడిపోయినాయి. మిగతా ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ పడాల్సిన అవసరం ఉంది, పడలేదు ఇంకా. అయితే ముఖ్యమంత్రి కొత్తగా నూతన ప్రభుత్వం ఏర్పడక ముందు నేను రాగానే 15,000 రూపాయలు ఇస్తా, ఇప్పుడు ఇచ్చే 10,000 కావాలా, 4 రోజులు అయినాక 15,000 కావాలా అని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటివరకు అవి వేయడంలో ఈ ప్రభుత్వము తాత్సారం వహించింది. ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా ఆవేదన పడుతున్నారు. ఇక అది అనేసరికల్లా ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్లో మళ్ళీ మొదటికి వస్తుంది. ఎలక్షన్ కోడ్ పడ్డది కాబట్టి ఇవ్వలేదు. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు ఈ చర్చలు కూడా ఇప్పుడు అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల విషయంలో కనీసం ఒక్కసారి కూడా రైతుల గురించి కానీ సామాన్య ప్రజల గురించి కానీ ఏ చర్చ లేదు. నువ్వు అది చేసినావు, ఇది చేసినావు అని వాళ్ళ తప్పులు వీళ్ళు ఎత్తి చూపించుకోవడమే తప్ప ప్రజల సమస్యల్ని మాట్లాడే పరిస్థితి అసెంబ్లీలో కనబడతలేదు. ఇది సరైనది కాదు. ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఆ రైతు బంధు ఏదైతుందో తొందరగా వేస్తే ఉపయోగపడుతుంది. ఒక విధంగా కాలం పోయింది. రైతులు చాలా ఆవేదన చెందుతున్నారు. అప్పు తెచ్చి ఆడనో ఎన్నో నాట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఎండిపోయే పరిస్థితి ఆల్మోస్ట్ ఎండిపోయినాయి కూడా చాలా వరకు. కానీ మిగతా సాయం దేవుడెరు. కానీ ఇప్పుడున్న సాయం అయితే త్వరగా వేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, నాకు లంకెల బిందెలు ఉన్నాయనుకుని అధికారంలోకి వచ్చినా ఇక్కడికి వచ్చినాక ఈ లంకెల బిందెలు కాదు కదా, ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. ఈ మాటలు చెప్పడం ఇవన్నీ కూడా ఎగదవైతే వేయడానికి ఆలోచన వస్తుందని మాకు అనిపిస్తున్న విషయం ఇది. అట్లా కాకుండా త్వరగా ఇప్పటికే ఒకసారి ఆలోచించాలి. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పులు తెచ్చిపెట్టిర్రు, ఆ పొలాలు ఎండిపోతున్నాయి. మరి ఇది నష్టపోతున్నారు, అటు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి త్వరగా రైతు బంధు చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన, అభిప్రాయం. మొత్తంగా కూడా ఆ రైతులు ఒకటే చెప్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు వేసిన విధంగా కూడా రైతు బంధు ఒకటేసారి అన్ని ఖాతాలకు వేసే బాగుంటుంది. కానీ ఎకరము 6 ఎకరము 2 ఎకరాలు వేసుకుంటూ పోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్తున్నారు. ఏదైతే మేము ఎరువులు కొనుక్కోవడానికి కానీ కలుపుకూలు చేయడానికి కానీ కొద్దిగా అవసరం వస్తాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయట్లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ రైతు బంధు రైతుల ఖాతాలో వేయాలని కూడా వారు రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.